హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ మతాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గము హిందూ మత బోధకులుగా మారటం. చాలా మతాల్లో చూస్తే మత బోధకులు అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం క్రైస్తవ మతాన్ని చూసినట్లయితే రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నారు పాస్టర్లు. అలాగే ఇస్లాంను చూసామనుకోండి, ఇస్లాంలో కూడా ఇమాంలను ఉంటారు. సో ఇస్లాంలో చూసినా అలాగే క్రైస్తవ మతంలో చూసినా సరే మత బోధకులు ఉన్నారు. అదే హిందూ మతంలో చూస్తే మత బోధకులు అనేవాళ్ళు లేరండి. మత బోధకులు ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మత బోధకులు అనేవాళ్ళు ఉండటం వల్ల ఆ మతం యొక్క విలువలు అనేవి ఆ వర్గానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇస్లాంలో వాళ్ళ మతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి వివరిస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు మతం మానరు. క్రైస్తవం కూడా అంతే. 2 లక్షల మంది పాస్టర్లు ఉన్నారంట. వీళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళ మతం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటారు. అందువల్ల ఆ మతం అనేది వ్యాప్తి చెందుతుంది. మరి హిందూ మతం కూడా నిలబడాలన్నా, హిందూ మతం అనేది రక్షించబడాలన్నా హిందుత్వంలో కూడా మత బోధకులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మత బోధకులు రావటం వల్ల ఏమవుతుంది? హిందూ ధర్మం యొక్క విలువలు, విశిష్టతలు అవన్నీ కూడా మనం 10 మందికి తెలియజేయచ్చు. తద్వారా ఏమవుతుందంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనం, హిందూ మతంలో విన్న విలువలని చెప్పడం వల్ల ఏమవుతుందంటే హిందువుల్లో చైతన్యం వస్తుంది. తద్వారా హిందువులు అనేవాళ్ళు రక్షించబడతారు. వారి యొక్క సంస్కృతిపై అలాగే వారి యొక్క మతంపై వారికి సరైన అవగాహన ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందూ మత బోధకులుగా మారటం అనేది ఒకే ఒక్క మార్గం. హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే హిందూ మత బోధకులుగా మారాలి. సో హిందూ మత బోధకులుగా మారటం వల్ల ఉపయోగం ఏంటంటే హిందూ మత ధర్మాన్ని రక్షించుకోవచ్చు. మన బిజియెస్ట్ లైఫ్ అండి. సో మన మతాన్ని కూడా మనం రక్షించుకోవడానికి, లేదంటే ఈ పురాతనమైనటువంటి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు మత బోధకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత బోధకులు రావటం ద్వారా మాత్రమే హిందువుల్లో చైతన్యం వస్తుంది. హిందూ సమాజాన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈ ఛానల్ని మనం స్టార్ట్ చేశాము. అలాగే ఈ ధర్మాన్ని మనం రక్షించుకుందాము. మనవంతుగా మనం చేయాల్సిన ప్రయత్నం చేద్దాము. మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి వాచ్ చేస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని లైక్ చేయటం వల్ల వీడియో అనేది చాలామంది హిందూ బంధువులందరికీ రీచ్ అవుతుంది. మనం రామాయణం గురించి మాట్లాడుతున్నాం. రామాయణంలో రాముడి యొక్క గొప్పతనం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రాముడు తండ్రి మాటను ఎందుకు జవదాటలేదు, రాముడు తండ్రి మాటకి ఎందుకు అంత విలువనిచ్చాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో రాముడు నీలిమేఘ స్వరూపుడు, నీలిమేఘ శ్యాముడు అంటారు రాముణ్ణి. రామాయణం ప్రకారం చూసినట్లయితే రాముడిని ఏమంటారు? నీలిమేఘ శ్యాముడు అంటారు. రాముని యొక్క అందాన్ని మనం మాటల్లో చెప్పలేమండి. రాముడు శరీరం అనేది నీలి మేఘ వర్ణంలో ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఎలా ఉంటాము? మనుషుల్లో కూడా కొన్ని జాతులు ఉంటాయి, తెలుపు నలుపు అట్లా ఉంటారు. కానీ రాముని యొక్క శరీరం అనేది చూడండి. అవతార్ అనే ఒక సినిమా ఉంది, అవతార్ అనే హాలీవుడ్ సినిమా ఉంది. అవతార్లో చూస్తే వారి యొక్క శరీరం రంగు అనేది వేరేగా ఉంటుందన్నమాట. అలాగే రాముని యొక్క శరీరం అనేది నీలిమేఘ రూపంలో ఉంటుందన్నమాట. ఆ వర్ణం అనేది అలా ఉంటుంది. నీలిమేఘ శ్యాముడు అంటారు రాముణ్ణి. నీలిమేఘ శ్యాముడు అంటే ఆ రంగు దేనికి చిహ్నం? ప్రేమకి ప్రతిరూపమైనటువంటి వర్ణము అని చెప్తారు. నీలిమేఘము, నీలిమేఘం ఎలా ఉంటుంది? నీలి రంగు అంటారు. ఆ రూపంలో ఉంటాడు రాముడు. అతని యొక్క శరీరం, రాముని యొక్క శరీరం అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే ఏంటి? ప్రేమకి ప్రతిరూపమైనటువంటి వర్ణము అని చెప్పచ్చు. నీలిమేఘ స్వరూపం అని అర్థం. రాముడు ఆ యొక్క వర్ణంలో ఉంటాడు. ఈ వర్ణం అనేది ప్రేమకి ప్రతిరూపంగా చెప్తారు. తరువాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాముడి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాం. రాముడి సామ్రాజ్యం, ఆనాడు శ్రీరాముడి సామ్రాజ్యం ఎంతవరకు ఉంది? అఖండ భారతదేశం, చాలా పెద్ద దేశం. ఈరోజు ఆల్మోస్ట్ మనం
చాలా వరకు ఆ భూభాగం భారతదేశంలో లేదు. ఆల్మోస్ట్ ఒక 60% మాత్రమే ఉంది. భారతదేశం అంటే ఇంకా చాలా దేశాలు భారతదేశంలో కలిసి ఉన్నాయి అప్పట్లో. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా శ్రీరాముడు పరిపాలించేవాడు. రాముడి సామ్రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉండేవాళ్ళు? సుఖ సంతోషాలతో ఉన్నారంట. ప్రజల సంక్షేమం కోసమే శ్రీరాముడు పనిచేసేవాడు. మాటకి విలువనిచ్చేవాడు. ప్రజల యొక్క కష్టాలు ఏమి ఉండే కాదంట. రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అంటారు. అంటే ఏంటి? కష్టాలనే ఏమీ లేవు రాముడి పరిపాలనలో. ఈరోజు మనం అప్పుడప్పుడు వింటాం రామరాజ్యం రావాలి అంటాం. రామరాజ్యం అంటే ఏంటి? కష్టాలు, బాధలు ఏమీ లేనటువంటి ఒక రాజ్యం అని అర్థం. రాముడి పరిపాలనలో రాముడు పరిపాలించిన ఆ సమయంలో రామరాజ్యం అనేది విధ రామరాజ్యం అనేది ఎలా ఉంది? ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు. ప్రజలకు ఏ విధమైనటువంటి బాధలు లేవు. సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలకు కావాల్సిందేంటి? సుఖ సంతోషాలు. కష్టాలు లేకుండా ఉన్నారు. రాముడి రాజ్యంలో ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువనిచ్చిన రాజు శ్రీరాముడు. రామరాజ్యంలో ఒక్క చిన్న జీవి, కేవలం మనుషులే కాదు, మానవులే కాదు, జీవకోటి జీవరాశులు కూడా సుఖ సంతోషాలతో నివసించేయంట. ఆ రోజు రాముడు పరిపాలించాడు. భారతదేశాన్ని పరిపాలించాడు. భరతఖండాన్ని పరిపాలించాడు. రామరాజ్యంలో ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కష్టాలనే ఎవరికీ తెలియదు. కష్టాలు, బాధలు ఎవరికీ లేవు. అంటే రాముని యొక్క పరిపాలన అనేది ఎంత గొప్ప పరిపాలన మనం అర్థం చేసుకోవచ్చు. రాముడు పరిపాలన అనేది చాలా ఉన్నతమైనది. ప్రజలు ఎవరూ కూడా కష్టాలు కానీ, బాధలు కానీ, ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారంట. రాముడు పరిపాలనలో ఎలా ఉండేదంటే ఇంకా చెప్పుకోవాలంటే అష్టైశ్వర్యాలు. ప్రజలందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించేవారు. అంత గొప్పది రాముని యొక్క పరిపాలన అనేది. ఎందువల్ల అంటాం రామరాజ్యం రావాలని ఎందుకని చెప్తాము? రాముని రాజ్యం రావాలని ఎందుకని చెప్తాము? ఎందుకు చెప్తామంటే రాముని యొక్క పరిపాలన అనేది అంత అద్భుతంగా ఉండేది. రాముని యొక్క రాజ్యం అంత అంత గొప్పగా ఉండేది. ప్రజలనేవాళ్ళు కష్టాలు అనేవి ఏమీ తెలియదు అనమాట. సుఖ శాంతులతో జీవించేవాళ్ళు, ఐశ్వర్యంతో జీవించేవారు. ఆకలి బాధలు లేనటువంటి రాజ్యం శ్రీరామ రాజ్యం. అందుకే రాముడి పరిపాలనకి ఆనాటి నుండి ఈనాటి వరకు అంతటి ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. రాముడి పరిపాలనకు అంత విలువ ఉంది. రాముడంటే అంత విలువ. ఎందువల్ల రామరాజ్యం రావాలి అనుకుంటాం? రాముని యొక్క పరిపాలన అనేది ఉన్నతమైనది. రామరాజ్యంలో ఎవరికి ఏ విధమైనటువంటి కష్టాలు లేవు, సుఖ సంతోషాలతో జీవించేవారు అని అర్థం. అలాగే శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. అధర్మం చేయలేదు ఏనాడు కూడా. శ్రీరాముడు ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. తండ్రి మాటకి కట్టుబడి ఉన్నాడు. శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. మన హిందూ ధర్మంలో చూసినట్లయితే చాలామంది ధర్మానికి చాలా విలువనిస్తారు. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం అంతా కూడా? రామాయణం అనేది మూలము. హిందువులకి ఎందుకు హిందువుల గురించి ఎందుకు అలా ధర్మానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు హిందువులు? ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్రుని మనం కొలుస్తాం. రామాయణంలో ధర్మానికి అధర్మానికి మధ్య వ్యత్యాసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ అనేవాళ్ళు చాలా మంది మనం గమనించినట్లయితే ధర్మానికి ఎంతో విలువనిస్తారు. ధర్మంగా నడుచుకోవాలని హిందూ ధర్మం చెప్తుంది హిందువులకి. ఇదంతా ఎలా వచ్చింది? రామాయణం అనేది ప్రతీక. రాముని యొక్క తత్వం అంతా కూడా ధర్మానికి ప్రతిరూపం. ధర్మానికి ఎంతో విలువనిస్తాడు. ధర్మానికి ఎంతో విలువనిస్తారు.
ఓకేనా? ధర్మానికి ఎంతో ఎంతో విలువనిస్తారు. అంతటి గొప్ప అంతటి గొప్ప అంతటి గొప్ప విలువలు కలిగినటువంటి శ్రీరాముడు అన్నమాట. అందువల్ల శ్రీరామ రాజ్యం రావాలి అంటారు. ధర్మానికి ప్రతిఫలం ఉంటుంది అన్నమాట.